బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తండ్రి కొడుకుల ప్రాణాలని బలి తీసుకున్న పోలీసులపై మదురై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించడం పైన చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆ పోలీసులు చేసిన తప్పేంటి? ఎందుకు ఆ పోలీసులకు తమిళనాడు మదురై కోర్టు మరణ శిక్షను విధించింది? రైట్ నౌ ఆ స్టోరీ ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే తమిళనాడులోని సాతనాకులంలో పోలీస్ కస్టడీలో తండ్రి కుమారుడు మృతి చెందిన కేసులో 9 మంది పోలీసులకు మదురై న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో తుత్తికుడి జిల్లాకు సంబంధించినటువంటి సాతనకులకు చెందినటువంటి జయరాజ్ ఆయన కుమారుడు ఫెన్సింగ్కు అనుమతించినటువంటి సమయం దాటినటువంటి సెల్ ఫోన్ దుకాణాన్ని తెరిచి ఉంచారని పోలీసులు ఇద్దరిని స్టేషన్కి తీసుకెళ్లారు. రాత్రంతా కొట్టడంతో తీవ్రంగా గాయపడినటువంటి వారిద్దరిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించి అయితే మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఈ కేసును సుమోటగా విచారణకు తీసుకొని సిబిఐకి అప్పగించింది. ఇక దర్యాప్తు చేపట్టినటువంటి సిబిఐ అధికారులు ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు బాలకృష్ణన్, రఘు గణేష్, పాలుదొరై, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్ ముత్తురాజా, ఇక చెలుదరై, థామస్ ఫ్రాన్సిస్, వేలుమత్తు, సామిదురులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. 5 ఏళ్లుగా ఈ కేసు విచారణ మదురై జిల్లా మొదటి సెషన్ కోర్టులో జరుగుతుంది. నిందితులు ఒకరైన ఎస్ఐ పాలుదురై అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 9 మందిని దోషులుగా గుర్తిస్తూ గత నెల 23న కోర్టు తీర్పునిచ్చింది. జడ్జి ముత్తుకుమారన్ సోమవారం దోషులకు శిక్షను ప్రకటించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఇది సాధారణ నేరం కాదన్నారు. తండ్రి కుమారుని నగ్నంగా ఎదురెదురుగా నిలబెట్టి ఇష్టం వచ్చినట్లు కొట్టారని, కేసు వివరాలు చదువుతుంటే మనసుకు బాధ అనిపిస్తుందని, దోషులకు జీవిత ఖైదీ శిక్ష భయాన్ని కలిగించదని, మరణ శిక్షణ విధించడమే సరైందని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో దోషులకు 2 ఉరి శిక్షలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. మొదటి దోషి అయిన ఇన్స్పెక్టర్ శ్రీధర్కు విధించినటువంటి 84 లక్షల జరిమానా, మిగిలిన వారికి విధించిన జరిమానాతో కలిపి మొత్తం 1.4 కోట్లను ఫెన్సిక్స్ తల్లికి ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక లాక్డౌన్ కొనసాగుతున్న 2020 జూన్ 19వ తేదీన జయరాజ్ సాతనకులంలోని తమ సెల్ ఫోన్ దుకాణంలో కూర్చొని ఉన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పోలీసులు అతన్ని పట్టుకెళ్లారు. వేరే సంఘటనలు తమను జయరాజ్ నిందించారని విషయాన్ని పోలీసులు మనసులో పెట్టుకున్నారు. తన తండ్రిని విడిచిపెట్టాలని తనయుడు ఫెన్సిక్స్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి బతిమిలాడారు. పట్టించుకొని పోలీసులు జయరాజ్ను తనయుడి ఎదుటే తిడుతూ చావగొట్టారు. ఇక అడ్డుకోబోయిన ఫెన్సిక్స్ని తీవ్రంగా బాధారు. ఇద్దరిని ఆ రాత్రంతా స్టేషన్లోనే ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. ఇక కుటుంబ సభ్యులకు రేపు ఉదయం వదిలేస్తామని, వాళ్ళకు వేరే దుస్తులు తీసుకొని రండి అని చెప్పి పంపారు. ఇక ఆ తండ్రి కొడుకుల్ని మరుసటి రోజు సాతనకులం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బట్టలు మార్చారు. అనంతరం జ్యుడిషియల్కి సంబంధించినటువంటి ఏదైతే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కస్టడీకి తరలించారు. వారిని కోవిల్పట్టి సబ్ జైల్లో ఉంచారు. అక్కడ వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెదడులో రక్తనాళాలు చిట్టడంతో ఫెనిక్స్ జూన్ 22న అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించారు. తర్వాత మరుసటి రోజు జయరాజ్ సైతం ఛాతి నొప్పితో ఆసుపత్రిలోనే కన్నుమూశారు. ఈ కస్టడీ మరణాలపై సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. దీంతో మద్రాస్ హైకోర్టు ఇక మదురై బెంచ్ సుమోటగా కేసు విచారణ చేపట్టింది. ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఇక సాతనకులం పోలీసులు కేసు విచారణలో సహకరించడం లేదంటూ బెదిరిస్తున్నారని కోవిల్పట్టి జ్యుడిషియల్ మెజిస్ట్రేటు హైకోర్టుకు ఓ నివేదికను సమర్పించారు. కేసు కోర్టు విచారణ పరిధిలో ఉన్న సమయంలోనే కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేశారు. ఇక వ్యాపారులని రాత్రంతా హింసించారని ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ చెప్పిన విషయాన్ని సీరియస్గా పరిగణించిన హైకోర్టు పోలీస్ స్టేషన్కు స్వాధీనంలోకి తీసుకున్నారు. సో సామగ్రినంతా స్వాధీనం చేసుకోవాలని ఇక తుత్తికుడి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులను ఆదేశించింది. సాక్ష్యాలని సేకరించి సిబిఐకి బదిలీ చేయాలని ఫోరెన్సిక్ బృందానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదనపు పోలీస్ సూపరింటెండెంట్ డి కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ సి ప్రతాపన్, కానిస్టేబుల్ మహాజన్పై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. ఆ తర్వాత వారు క్షమాపణలు చెప్పడంతో కోర్టు ధిక్కరణ చర్యలు ఉపసంహరించింది. ఇక మహిళా హెడ్ కానిస్టేబుల్ చెప్పిన విషయాలు, మెడికల్ రిపోర్ట్లు, కోవిల్పట్టి జ్యుడిషియల్ మెజిస్ట్రేటు నివేదిక,
తదితరులని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ కస్టడీ మరణాల్లో పోలీసుల పాత్ర ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఇక 2020 నుంచి 26 వరకు సిబిఐ 100 మందికి పైగా సాక్షులను ప్రశ్నించింది. 2000 పేజీలకు పైగా ఛార్జ్షీట్ని దాఖలు చేసింది. తండ్రి కొడుకులు కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించలేదని తేల్చింది. పోలీసులే దోషులని నిర్ధారించింది. దీంతో వారిని అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. 5 ఏళ్లుగా ఈ కేసు విచారణ మదురై మొదటి సెషన్ కోర్టులో జరుగుతోంది. 9 మంది పోలీసుల దోషులనేని గత నెల 23న కోర్టు తీర్పునిచ్చింది. దీంతో 9 మందికి కోర్టు సోమవారం మరణశిక్షను విధించింది. సో రైట్ నా ఒకసారి పూర్తి సమాచారం మనం తెలుసుకున్నాం. సో మదురైకి సంబంధించి తమిళనాడు మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని 9 మంది పోలీసులు అమాయకపు తండ్రి కొడుకుల్ని కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించారని స్టేషన్కి తీసుకెళ్ళి రాత్రంతా తండ్రి కొడుకుల బట్టలు విప్పి ఇష్టానుసారంగా దాదాపు 10 మంది పోలీసులు వాళ్ళని కొట్టడంతో ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్లో కొడుకు ఒక రోజు తండ్రి ఒక రోజు, ఒకరు బ్లడ్ క్లాట్ అయిపోయి చనిపోవడం, మరొకరు ఛాతిలో నొప్పి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది? 2020 2020 అనగానే అందరికీ గుర్తొచ్చేది కరోనానే. ఈ 2020 కరోనా టైంలో మీ అందరికీ తెలుసు లాక్డౌన్ నిబంధనలు ఉన్నాయి. ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే షాప్స్ ఓపెన్ ఉండాలి, ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్ముగూడొద్దని, పెళ్ళిళ్ళు పేరంటాలు ఎక్కువ మందితో చేయొద్దని, ఇట్లా కరోనా టైంలో కొన్ని ఆంక్షలను పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ ఆంక్షల్ని ఉల్లంఘించిన వాళ్ళు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించిన వారి మీద కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు మనం చూసాం. కానీ అక్కడ తండ్రి కొడుకులు కరోనా టైంలో 2020 టైంలో కరోనా టైంలో ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించకుండా సెల్ ఫోన్ షాప్ని వాళ్ళు తెరిచిపెట్టారట. సెల్ ఫోన్ షాప్ని రన్ చేస్తున్న టైంలో మీరు ఉల్లంఘించారు, మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని కరోనా టైంలో పెట్టినటువంటి ఈ యొక్క ఆంక్షల్ని వీటన్నిటిని కూడా మీరు ఉల్లంఘించారని మరి ఒక రకంగా చెప్పాలంటే రివెంజ్ అనుకో, ఒక రకంగా చెప్పాలంటే పోలీసులో రివెంజ్ టైపు ప్లాన్ చేసి తండ్రి కొడుకుల్ని స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇష్టానుసారంగా వాళ్ళని కొట్టి వాళ్ళని అనారోగ్యానికి పాలు చేసిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ప్రాణాలు విడిచిపెట్టడం, ఆ తర్వాత ప్రజా సంఘాలు మేధావులంతా కూడా మరి తండ్రి కొడుకుల మరణం మీద స్పందిస్తూ పెద్ద ఉద్యమానికి తెరలేపితే ఇక 2020 నుంచి 26 వరకు దాదాపు 5 ఏళ్ల పాటు మరి మదురై మొదటి సెషన్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగి సో చివరగా తండ్రి కొడుకులది తప్పు లేదు, ఈ 9 మంది పోలీసులు కావాలనే తండ్రి కొడుకులను చిత్రహింసలు పెట్టి ఒకరి ముందు ఒకరిని బట్టలు విప్పి అత్యంత దారుణంగా మాటల్లో చెప్పలేని విధంగా వారిని కొట్టడం, వాళ్ళ ప్రాణాలని బలి తీసుకోవడం ఇది నిజంగా నేరమని, వీళ్ళకు సాధారణమైనటువంటి శిక్షలు సరిపోవు, వీళ్ళకు మరణ శిక్షే కరెక్ట్ అని వారికి ఉరిశిక్ష వేసింది మదురై కోర్టు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ యొక్క తీర్పు సంచలనంగా మారింది. తప్పు చేస్తే ఎవరూ తప్పించుకోలేరు, అది పోలీసులైనా ఇంకెవరైనా ఖచ్చితంగా న్యాయస్థానానికి చిక్కాల్సిందే, ఏదో ఒక రోజు ఆ శిక్షను అనుభవించాల్సిందే అనేది ఈ తీర్పుతో నిజమైనట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.